తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం సిద్దాపురం గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి స్థపతి సుబ్బయ్య శివ విగ్రహ ప్రతిష్ఠాచార్య మోవా సుబ్రహ్మణ్య రవి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ స్థాపన, నవగ్రహాల ప్రతిష్ఠ, కలశ స్థాపన తదితర విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు కనుల పండుగగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు తిలకించడానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అఖండ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ భూపతిరాజు తిమ్మరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. గ్రామస్తులు కానీ బయట నుంచి వచ్చే వ్యక్తులు కానితో మా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. అదే రకంగా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మా గ్రామం మీద కానీ మా గ్రామ ప్రజల అందరి మీద కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణంలో మాకు పూర్తిగా సహకరించినటువంటి కంచి వాస్తవ్యులు శ్రీ సుబ్బయ్య సపతి గారికి, వారి కుమారులు శివసపతి గారికి, ఇక్కడ మాకు మార్గదర్శకులుగా ఉన్న మోవా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కూడా మా గ్రామం తరఫున, ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాం. గణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన సిద్ధాపురం గ్రామంలో వేయించేసినటువంటి పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్ట పాంచాన్విక దీక్షా మహోత్సవంగా ఈ రోజు పరిసమాప్తమైంది. ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి యంత్రస్థాపన, బింబస్థాపన, మహాపూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా భక్తుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి నిర్వర్తించడం జరిగింది. స్వామివారిని ఆలయంలో ప్రవేశింపజేసి ఈ గ్రామాన్ని, గ్రామ శ్రేయోభివృద్ధిని కోరి స్వామికి నమస్కారం చేసి ఆయన స్వామిని ఆలయంలో ప్రవేశింపజేయడం జరిగింది. భీమవరం ఏలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 14వ తేదీ శుక్రవారం ఉదయం అఖండ అన్న సమారాధనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 1,00,000 మంది భక్తులకు ఏర్పాటు చేస్తున్నామని నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయంలో కుంభం వద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లను 1 టౌన్ సీఐ నాగరాజు పర్యవేక్షిస్తున్నారు. మావుళ్లమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల సందర్భమున జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు శుక్రవారం దాకా అనగా రేపు అఖండ అన్న సమారాధన కార్యక్రమం. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పురపర్తి రామాంజనేయుల గారు, అంజబాబు గారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మ గొప్పకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. జరిగిన ఈ 31 కార్యక్రమాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన భీమవరం మున్సిపాలిటీ వారికి, భీమవరం పోలీసు డిపార్ట్మెంట్ వారికి, భీమవరం పత్రికా విలేకరులకు, భీమవరం ఆర్టీసీ వారికి,
మా నీరుడి కూరగాయ పళ్ళ తరపున నమస్సుమంజలు. ఈ కార్యక్రమాలకు అన్ని విధాల సహకారం చేసిన భక్తులకు, 50 మంది ప్రజానీకానికి, యావత్ ప్రపంచ ప్రజానీకానికి అన్ని విధాల కార్యక్రమాలకు అన్ని విధాల ధన సహకారం చేసిన భక్తులందరికీ కూడా మా నీరుడి కూరగాయ పళ్ళ వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ తరపున నమస్సుమంజలు తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ మావులమ్మ 60వ ఈరోజు 14వ తారీఖు ఈరోజు సందర్భం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా అంబేద్కరం పాల్గొని నీరులి కూరగాయల పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు, రేపు జరగబోయే అఖండ అమర స్నానాలను ఒక ఎత్తు. అలాగే రేపు ఉదయం 7:30 ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయులు గారు, అంజబాబు గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత ఎంతమంది వచ్చినా సరే, మేము 1,00,000 మంది అనుకుంటున్నాం, ఎంతమంది వచ్చినా సరే మేము ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే భక్తులు కూడా క్యూ లైన్లు పాటించి ఎక్కడ తొక్కిసలాట జరగకుండా క్రమ పద్ధతిలో రావాలని కోరుకుంటూ ఇట్లు నీరుళ్ళ కూరగాయల పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా అఖండ అన్న సమారాధన ఎంతో వైభవంగా జరగడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒక అరగంట అటు ఇటు అవ్వచ్చు, కానీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. కొంతసేపు వేచి చూసినా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాబట్టి భక్తులందరూ కూడా ప్రజలు విచ్చేసి అమ్మవారి ప్రసాదం తీసుకొని తరించవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞప్తి, భక్త మహాశరారా, కొలిచే వారికి కొంగు బంగారామయ్యడికే చల్లని తండ్రిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దైవస్వ రూపంగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా, అందరినీ కాపాడే చల్లని తండ్రిగా, ముగ్గురమ్మల మూల పుటంగా ఆంధ్రదేశంలోని అమ్మవారి పేరు తెలియని వారు, అమ్మవారి తలవని వారు లేరు. దేశ విదేశాల నుంచి కూడా అమ్మ మావుళ్ళమ్మ తల్లి అని మీ కరుణ కటాక్షాల కోసం, మీ చల్లని దీవెనల కోసం దూర తీర ప్రాంతాలని కూడా ఎంతో మంది దేశ విదేశాల నుంచి కూడా తరలి వస్తున్న భక్తులందరినీ కూడా తన కరుణ కటాక్షాలతో కాపాడుతున్న కల్పవల్లి అమ్మల గన్న అమ్మైన శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క మన భీమవరం పట్టణంలో కొలువై ఉండటం మనం చేసుకున్న ఎంతో అదృష్టం. పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా రొయ్యలు సాగులో నష్టపోతున్న రైతులు తెల్ల సందువా సాగుపై దృష్టి సారించారు. భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన రొయ్య రైతులు కొంతమంది తెల్ల సందువా సాగును ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో తెల్ల సందువా సాగు కొత్తదని చెప్పవచ్చు. తిరుమాని ధనుంజయ అనే రైతు 4 నెలల క్రిందట 4 ఎకరాల ట్యాంక్లో తునిలోని వైభవ్ హ్యాచరీస్ నుండి తెల్ల సందువా సీడ్ను తీసుకొచ్చి సాగు ప్రారంభించారు. ఈ సాగుకు 6 నెలల సమయం పడుతుందని, అరకేజీ నుండి కేజీ వరకు సందువా పెరుగుతుందని వైజాగ్ ఐసీఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ డాక్టర్లు చెబుతున్నారు. అయితే రైతు ధనుంజయ మాత్రం 4 నెలల అనంతరం ఈ రోజు చెరువులో సందువా సాగును పరిశీలించగా ఒక్కొక్క చేప 400 గ్రాముల వరకు పెరిగింది. రొయ్యల వల్ల నష్టపోతున్న రైతులు భవిష్యత్తులో ఈ సందువా సాగుపై కూడా దృష్టి సారించి లాభపడాలని ఆయన కోరారు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వనామిక్ కొంచెం వీక్ గా ఉంది కాబట్టి వేరే రీసెర్చ్ చేస్తున్నారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో ఉంది. వాళ్ళు వైభవ్ హ్యాచరీస్ తుని కపిల్ వారి ద్వారా మాకు మా చెరువులో ఫస్ట్ టైం వేశారు వెస్ట్ గోదావరిలో. ఇది 6 months క్రాప్ అండి. 6 months కి అర కేజీ నుంచి కేజీ వస్తుంది సైజు. ప్రస్తుతం మేము ఇది 4వ రన్ అవుతుంది. ఇప్పుడు మాది చాలా ప్రోత్సాహంగా ఉంది. మరి వెస్ట్ గోదావరి రైతులందరూ కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇది చేస్తే వారికి బాగుంటది. ఈ యాక్సిడెంట్ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. దీని టెక్నికల్ నేమ్ వచ్చి అమెరికన్ పాంపినో, దాన్ని గోల్డెన్ పాంపినో అని కూడా అంటారు. వాడుక భాషలో ఇది తెల్ల సందువా. CMFRI విశాఖపట్నం డాక్టర్ శేఖర్ గారు, HOD జో కుదన్ గారు, వీరిద్దరు కూడా చాలా ప్రోత్సాహంగా మా రైతులకి ఎంకరేజ్మెంట్. మేము కొత్తగా 4 ఎకరాల్లో వైట్ పాంప్లెట్ అంటే తెలుగులో సందువా అంటారు, మీరు వేసి 4 months రన్నింగ్ లో ఉంది.
అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహంతో వైభవ్ యాశ్రీ సాయి కపిల్ గారి ద్వారా మా ట్యాంకులో, అలాగే జీవి గారి ద్వారా ట్యాంకులు వేయడం జరిగింది. దీన్ని చాలా ఆనందంగా ఇప్పుడు వనామీ రైతులు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడి పొలాలు అమ్ముకుంటే చాలా ఆర్థిక నష్టాల్లో ఉన్నారు. అలాగే వనామీ కల్చర్ లో వైరస్ వల్ల చాలా ఇబ్బందులు పడి కూలి పనులకు వెళ్ళే పరిస్థితులకు వచ్చారు. దానికోసం గవర్నమెంట్ రీసెర్చ్ ఈ వైజాగ్ ఇన్స్టిట్యూట్, మెరైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి వైభవ్ యాశ్రీ ద్వారా మాకు ఈ సీడ్ ఇవ్వడం జరిగింది. ఇది 4 months కి మాకు యావరేజ్ గా 350, 360, 400 grams వచ్చినాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని కూడా రైతులు కూడా యాక్టివ్ గా చూసుకుని దీన్ని ఎదరికెళ్ళేలాగా 5 months లో, వనామీ కూడా 3 months లో మనకు ఆర్థిక నష్టం లాభం కొందరికి వస్తుంది, కొందరు నష్టపోతున్నారు. అదే వనామీ చేప అయితే మనకి తెలిసిపోతుంది. కాబట్టి మీరు అందరు కూడా, రైతులు కూడా మంచి యాక్టివ్ గా ఉండి ఈ తీసుకుంటే మనకి సీడ్ కూడా గవర్నమెంట్ ద్వారా మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే మీరు కాంటాక్ట్ చేయాలంటే వైభవ్ యాశ్రీస్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో కూడా ఈ వనామీ ట్యాంకుల లాగా మన కల్చర్ లో చేసేలాగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది. దీనికి కూడా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది, ఏరియాస్ వాడవలసిన ఎక్కువ పరిస్థితి ఉంటుంది. దీనికి నాకు ఈవేళ మేము ఇది చూడడం కోసం, లాగించి చూడడం కోసం, ఇందులో కూడా రేయి కూడా వేసుకోవచ్చు మనం హారికల్చర్ కింద. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచి సబ్సిడీల మీద రైతులకు అందుబాటులో ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ సీడ్ ఇచ్చిన గవర్నమెంట్ డాక్టర్స్ కి, అలాగే వైభవ్ యాశ్రీ సాయి కపిల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు. చికెన్ గుడ్లను 100 degrees ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తీసుకుంటే వైరస్ ప్రభావం ఉండదన్న మంత్రి అచ్చెన్నాయుడు. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత. చంద్రబాబు పాలనలో అరాచకాలు ఆపకపోతే ప్రజలే సాగనంపుతారన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలన్న శైలజానాథ్. యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ. ఆకివీడు మండలం సిద్ధాపురంలో శాస్త్రోక్తంగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న పరిసర గ్రామాల భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.